హాయ్. ఇరుముడి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ నిజంగా మంచిగా ఉంది. రవితేజ గారిది ఏది వచ్చినా కూడా ఫైన్ అనమాట. రవితేజ గారి సినిమాలు, అల్లరి నరేష్ సినిమాలు చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ రవితేజ గారు ఇంకా ఎందుకు రిలీజ్ కోసం లేట్ చేస్తున్నారో తెలియట్లేదు. ట్రైలర్ అయితే ఓకే, అందరినీ ఆకట్టుకుంది. ఒక ట్రైలర్తోనే సినిమాని డిసైడ్ చేస్తారు సినిమా బాగుందా లేదని. ఇక్కడ ట్రైలర్ ఏమాత్రం మైనస్ లేదు, చాలా బాగా తీశారు. రవితేజ గారి కోసం వెయిటింగ్. తొందరగా వచ్చేయండి సార్, తొందరగా రిలీజ్ చేయండి సార్. అంటే రవితేజ గారికి మొత్తం ఫ్లాప్సే ఉన్నాయి ఈ కాలంలో, అసలు మంచి హిట్ అనేది లేదు. నాకు దీంతోనే హిట్ పడుతుంది అంటారా? లేదండి, మీరు అట్లా అనకండి. రవితేజ గారికి ఫ్లాప్స్ అంటూ ఉండవండి. అల్లు అర్జున్కి ఫ్లాప్స్ ఉంటాయా? ఉండవు. ప్రభాస్కి ఫ్లాప్స్ ఉంటాయా? ఉండవు. అలాగా రవితేజ గారికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారు. అలాగే ఫ్లాప్స్ కాదు, సినిమా సరిగా ప్రేక్షకులు అర్థం చేసుకోలేదు. సో కొంచెం కలెక్షన్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ ధమాకా ఎంత బాగుంటుంది, ఎంత కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సినిమాని రవితేజ గారు ఏంటంటే కొంచెం పబ్లిసిటీ చేయండి సార్. కొంతమందికి తెలియట్లేదు సినిమా. ఇంతకుముందు చిన్నప్పుడు మేము స్కూల్ చదువుకునేటప్పుడు వాల్ పోస్టర్లు అంటించేవారు, అందరికి తెలిసేది. ఇప్పుడు సినిమా ప్రమోషన్ ఎప్పుడు హైదరాబాద్లోనే మింగించుకోవడం ఎందుకు? ఒకసారి విజయవాడ, ఒకసారి కాకినాడ, ఒకసారి రాజమండ్రి, ఒకసారి వైజాగ్లో పెట్టచ్చు కదా. మాది విజయనగరం డిస్టిక్, అక్కడ కూడా పెట్టండి సార్. మీ విజయనగరంలో కూడా సినిమా చూస్తాం కదా, మీరు విజయనగరంలో కూడా ఆడియో లాంచ్ చేయండి సార్. అప్పుడు సినిమాని ఆటోమేటిక్ పబ్లిక్ వస్తుంది. ఎందుకు ఇక్కడ ఎంత ట్రాఫిక్ అయింది, ఎందుకు ఇంత పబ్లిసిటీ అయిందని చెప్పి సినిమా ఎక్కువ మంది వస్తారు. పబ్లిసిటీ చేయండి సార్. పబ్లిసిటీ లేకుండా కొరియన్ కనకరాజ్ సినిమా వచ్చింది, అది సినిమా రిలీజ్ అవుతున్నట్టే తెలియదు నాకు. హాయ్ అండి. హాయ్. ఇరుముడి ట్రైలర్ వచ్చింది కదా, సో ట్రైలర్ ఏ విధంగా అనిపించింది? మీరు చూసారా అసలు ట్రైలర్? చాలా బాగుంది ట్రైలర్. చూశాను. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ చాలా బాగా చూపించారు. చాలా రివెంజ్ అయితే ఉన్నట్టుంది, చాలా సస్పెన్స్ మూవీ మొత్తం. కానీ రవితేజ ఫస్ట్ అటెంప్ట్ అయితే అయ్యప్ప స్వామి గెటప్ వేసుకొని చాలా నీట్గా అయితే చేస్తున్నారు. ఫస్ట్ అంతా అల్లరి చిల్లరగా ఉండి ఆ పాప చెప్పి తాగుడు మాన్పి డాడీ అనే తెలుస్తుంది. మారాక ఏవో కొన్ని ఎమోషనల్ సీన్స్ జరిగితే ఆ రివెంజ్ తీర్చుకోవడం, చాలామంది చనిపోవడం ఇలా జరుగుతుంటుంది కదా, ఆ రివెంజ్ అనేది తీసుకోవడం. ఇరుముడి సాంగ్ అయితే చాలా బాగుంది. పాప అసలు బాండింగ్ చూడాలి, మరి మూవీ ఎలా ఉండబోతుందో. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అమ్మాయిలకు సంబంధించిన సినిమాలా కనిపిస్తుంది. మరి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అవి ఏమైనా రిలేటబుల్గా ఉంటాయా సినిమాలు? 100% ఈ మూవీ చూసి చాలామంది నేర్చుకోవాలి. పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు నేర్చుకోవాలి కంపల్సరీ. ఈ మూవీ చూసి కంపల్సరీ ఎలా క్రైమ్స్ ఎలా దాన్ని బట్టి నేర్చుకోవాలనేది కంపల్సరీ అండి. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రవితేజ గారికి ఒక హిట్ అనేది లేదు, దీంతోనే హిట్ పడుతుంది. 100% అండి, 100% హిట్ అవుతుంది. శివ నిర్వాణ ఒక మంచి పకడ్బందీగా ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. అలాగే రవితేజ కూడా ఈ మూవీ ఎంతో కష్టపడి ఈ మూవీ చేస్తున్నారు. హాయ్. ఇరుముడి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? ఎలా అనిపించింది? చూసాను, చాలా మంచిగా అనిపించింది. అంటే రవితేజ అన్నకి చాలా సినిమాలు ఫ్లాప్ల మీద తర్వాత ఒక మంచి హిట్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ట్రైలర్లో ఎవరైతే వాళ్ళ కూతురులాగా చేశారో ఆ అమ్మాయి అయితే నిజంగా ట్రైలర్నే కంటర్ తడి పెట్టించింది. అమ్మాయికి అయితే కంపల్సరీ నేషనల్ అవార్డు అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంతకు మించి ఉంది పర్ఫార్మెన్స్. సో దీంట్లో చూసుకుంటే ఒక తాగుబోతు క్యారెక్టర్ ఫస్ట్ ఏదైతే లైక్ పిల్లల్ని దూరం పెడుతూ తాగుబోతు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత మాత్రం ఆ ఇరుముడి లైక్ కట్టు ఇరుముడి కట్టు ఎక్కువ శబరిమల ఎక్కువ అనే అక్కడి నుంచి ఒక హైప్ తీసుకొస్తుంది. అసలుకి నార్మల్గా తీసుకురావట్లేదు. అసలు నిజంగా చెప్తున్నా, ట్రైలర్లో లాస్ట్ 20-30 సెకండ్స్లో ఆ బీజం ఏదైతే వచ్చిందో అయ్యప్ప స్వామిది, నిజంగా చెప్తున్నా థియేటర్లో మాత్రం కంపల్సరీ ఏమంటారు, థియేటర్లు కావు అవి దేవాలయాలు అయిపోతాయి. నిజంగా చెప్తున్నా, సినిమా టైంలో నిజంగా అయితే అన్న సినిమాలో అంత స్టఫ్ ఉంది. నిజంగా ఏదో ట్రైలర్ ఎట్లనో ఉంటుంది లే, చాలా సినిమాల లాగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసినాకైతే నిజంగా ఒక నమ్మకం అనేది వచ్చింది. కంపల్సరీ నిజంగా ఈ సినిమా తర్వాత రవితేజ వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది హిట్. అర్థమవుతుందా? చాలా రోజులు అయింది. దాని తర్వాతనే అంటున్నా కదా, ఒక లేటుగా వచ్చినా సరే హిట్ లేటెస్ట్గా వస్తుందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మెయిన్గా చెప్తున్నా, అమ్మాయిల గురించి అన్నట్టుగా మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. మరి అమ్మాయిలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏమైనా కనెక్ట్ చేసే విధంగా అనిపిస్తుంది అంటారా స్టోరీ? నిజంగా అమ్మాయిల గురించి అండి. ఆ డైలాగ్స్ అయితే ఏవైతే విన్నామో మనము లైక్ నాకు ఒక బలహీనత ఉంది, ఏ ఆడకూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత అని చెప్పేసి అనడమైనా సరే, ఇట్లాంటి డైలాగ్స్ కూడా అమ్మాయిల గురించి ఉంది. నిజంగా ఎస్పెషల్లీ ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ సినిమాలో.
నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటికైనా ఇట్లాంటి రిలేషన్షిప్ చూసేసి అమ్మాయిలు ఇప్పటికైనా మారుతారేమో, నాన్నతోనే బాయ్ ఫ్రెండ్ల కన్నా నాన్నతోనే మంచిగా ఉంటారేమో అని చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే జస్ట్ నార్మల్ ఒకటి చెప్తున్నా, చాలా రోజుల తర్వాత రవితేజ్ అన్న ఒక మాస్ బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వకపోతుండు. నిజంగా థియేటర్లు అయితే కావాలి, దేవాలయాలు అయిపోతాయి కంపల్సరీ. ప్రతి ఒక్కరు చూడండి థియేటర్లో. ఇరుముడి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసా. ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటిదాకా ఒక 5-6 వరుసగా 7 ప్లాపుల దాకా పడిపోయినాయి రవితేజానికి. భర్త మహేశ్వరి సినిమా అప్పుడు కూడా ఆ మాస్ మహారాజా అనే ట్యాగ్ తీసేశారు. సో సింహానికి జూలు లేకుండా అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. కానీ ఈ సినిమాతో మాత్రం ఆ బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపించాయి. ఆఖరిసారి కాదు కానీ లాస్ట్ హోప్తో రవితేజాన్ని ఈ సినిమాతో నమ్ముతున్నా. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడని నమ్మకం ట్రైలర్ చూసి వచ్చింది నాకు. ట్రైలర్ లో మీకు ఏం అర్థమైంది అసలు? ట్రైలర్ చూస్తే మీకు ఎలా? ఇదే కూతురు కోసం ఒక తండ్రి ఎంత కష్టపడతాడో, స్వామిమాలు వేసుకున్నాడో ఆ అమ్మాయి గురించే కదా ట్రైలర్. నాకు అదే కనిపించింది. సో ఊర్లో ఉన్న ఆడకూతురులందరినీ కూడా తన కూతురులా భావించాడని చెప్పింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా రవితేజాన కెరీర్లో అమ్మా నాన్న తమిళమ్మాయి తర్వాత విక్రమార్కుడు తర్వాత పడి పెద్ద బ్లాక్ బస్టర్ నేను ఫీల్ అవుతున్నా పర్సనల్గా. సో ఈ సినిమాతో అమ్మాయిలకు సంబంధించిన లాగా అనిపిస్తుంది స్టోరీ మనం ట్రైలర్లో చూస్తుంటే. మరి ఇప్పుడున్న జనరేషన్లో చాలా రేప్ కేసెస్ కానీ ఇంకా వేరే వేరే కేసెస్ అవుతూనే ఉన్నాయి. సో అదేమన్నా అందులో రిలేటబుల్ ఉంటుందా? ఎందుకంటే మధ్యలో ట్రైలర్లో అమ్మాయిలు చనిపోవడం కానీ ఎత్తుకోపోవడం కానీ కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో అలా ఏమైనా రిలేటబుల్ చేస్తారంటారా? రిలేటబుల్ అయినా సినిమా పరంగా కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నేను అనుకుంటున్నా. సో శివ నిర్వాణకి ఇది ఒక కంబ్యాక్ మూవీ, రవితేజానికి కూడా కంబ్యాక్ మూవీ అని కోరుకుంటున్నాను. ఇప్పుడు థియేటర్లన్నీ కూడా దేవాలయాలు అయ్యే ఛాన్స్ ఉంటాయా? మరి పాటలు ఇవంతా స్వామి ఎప్పుడైతే మాల వేసుకుని ఆ సాంగ్ సెట్ చేసుకుంటాడో నాకు తెలిసి అప్పటి నుంచి కూడా అందరికి పూనకాలు వచ్చేసి అందరూ అయ్యప్ప స్వామి భక్తులు అయిపోతారు నేను అనుకున్నా. సో దేవుడి గురించి తీశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇరుముడి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసాం మేడం. నిజంగా మన రవితేజ గారి యొక్క టైమింగ్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, కూతురు కోసం పడుతున్న ఆవేదన కానీ కనిపిస్తుంది అన్నమాట. ఈసారి ఇరుముడి ద్వారా రవితేజ గారికి మంచి హిట్ వస్తుందని నమ్మకం కలిగింది ట్రైలర్ ద్వారా. ఐ విష్ ఆల్ బెస్ట్. సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఈ సినిమాలో ఈ సరైన హిట్ కొడతారు రవితేజ గారు అని? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సాంగ్ అసలు నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇండియా వైడ్గా ఫేమస్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాకి ఏ రకంగా బజ్ ఉందనేది. సో ఇదొక్కటి చాలు సినిమాకి 100% సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. సో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి సినిమాలు తనకు కలిసి వస్తాయని నాకు నమ్మకం ఉంది. రవితేజ గారికి ఆ యొక్క మాస్ కూడా సినిమాలో కనిపిస్తానని అనుకుంటున్నాను. అయితే ఈ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? అంటే అమ్మాయిల గురించే స్టోరీ ఎక్కువగా ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న జరుగుతున్న సంఘటనలు ఏమైనా రిలేటబుల్గా చేస్తారంటారా సినిమాని? కనిపిస్తుంది. ఎందుకంటే కన్న కూతురు కోసం అంటే అందరినీ కూడా కన్న కూతురుగా భావించి సొసైటీలో అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను బాగా చూపించారన్నమాట. సో అది సినిమాకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అయితే సహజంగా మనకు రవితేజ గారు అంటే పోలీసులో కనిపిస్తుంటాడు, కానీ ఈసారి మాలలా అంటే దేవుని మాల వేసుకొని ఏ రకంగా తన సమస్యలు ఎదుర్కొన్నాడు, ఏ రకంగా తన సమస్యలు సాల్వ్ చేసిన అన్నది కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్.